దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ మాటల కొరకు మీ పిల్లలు చేరి వచ్చారు. ప్రతి హృదయమును వెలిగించండి. మీ అందలి భయము ఎంతటి అవసరమో మీ మాట ద్వారా అర్థం చేసుకొని వాక్యమందు ఫలించే అవకాశం ఇమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఒక మంచి అంశంతో మనిషి భయపడవలసింది దేవునిక దయానిక. నిన్నటి దినం నుంచి అనేక విషయాలు మీరు వింటున్నారు. ఈ ప్రపంచంలో మనిషి ప్రతిదానికి భయపడతాడు. చివరికి తాను ఎరుగని దురాత్మను గూర్చి కూడా భయపడుతున్నాడు. ఉందో లేదో, వస్తుందో రాదో తెలియని దయ్యము గూర్చి భయపడుతున్న మనిషి దేవుని గూర్చి బొత్తిగా భయం లేకుండా బ్రతుకుతున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఆయన అందరి భయము ఎంత గొప్పదో ఈరోజు మనం ఆలోచించాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం. మనిషికి ఒంటిలో భయం అనేది ఉండాలి. బ్రతుకు ఈ భూమి మీద సాఫీగా సాగాలన్నా, మనిషి క్షేమంగా ఉండాలన్నా 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు మనిషి క్షేమంగా బ్రతకాలంటే మనిషి ఒంటిలో ఉండవలసింది భయం. ఎందుకు ఈ మధ్యకాలంలో సమాజం అండి భయం తీరి బ్రతుకుతున్నారు. ఒకడు నేను సింహాన్ని అంటాడు, ఒకడు నేను పులిని అంటాడు, మరొకడు ఒక డైలాగ్ రాశాడు, ఇంకొక హీరో చెప్పేశాడు, భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది అంటున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఏమంటున్నాడు చదవండి మాట, నిత్యము, అప్పుడప్పుడు కాదు, నిత్యము నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ఇంకేమన్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. భయం ఉండాలి, భయం ఉండాలి, నీకు బ్రతుకులో భయం ఉండాలి, అది నిత్యము ఉండాలి. అలాగూ కాకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా, ఖచ్చితంగా నాశనానికి వెళ్తావు, కీడులో పడతావు. ఆ మధ్యకాలంలో చెన్నైలో జూలో నుండి ఒకడు సింహం ముందు తొడగొడదామని వెళ్ళిపోయాడండి. సింహం లోపలికి, ఆ బోన్ లోపలికి వెళ్ళాడు. ఈ మధ్యకాలంలో రీల్స్ పిచ్చి ఒకటి వచ్చిందండి. అంతకుముందు టిక్ టాక్ అనేవాళ్ళు, ఇప్పుడు రీల్స్ అంటున్నారు. ఏం వెర్రి పట్టిందో తెలియదండి సమాజానికి. ఆడపిల్లలు కూడా నడి రోడ్డు మీదకి వచ్చి గెంతుతున్నారు. సిగ్గు బిడియం ఏమాత్రం లేదు రోడ్డు మీదకి వచ్చి గెంతడం. ఎందుకు? ఎందుకంటే లైక్స్ కావాలట. లైక్స్. ఎవరు లైక్ చేయాలి? ఎందుకు లైక్ చేయాలి? ఏంటి దాని వలన? వ్యూవర్స్ పెరిగిపోయి డబ్బులు వచ్చేస్తాయనా? డబ్బుల కోసం దేనికైనా తెగిస్తావా?
నిజంగా ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతున్నారండి, పెద్దవాళ్ళు. వాళ్ళే మాట్లాడాలి, మనం మాట్లాడితే బాగోదు, కానీ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. తినడానికి తిండి లేక, పూట గడవక, పిల్లలకు పెట్టుకోవడానికి లేక, పడుపు వృత్తితో పండుకున్న వేశ్యకి డబ్బుల కోసం రోడ్డు మీదకి వచ్చి బట్టలు విప్పి గెంతుతున్న మీకు పెద్ద తేడా లేదు. పెద్దోళ్ళు మాట్లాడుతున్న మాట. ఇంకా ఒక రకంగా వేశ్య బెటర్. ఎందుకంటే వేశ్య వలన ఏమంటే కొంతమంది వేశ్య వలన కొంతవరకు మార్గంలో, అంటే తప్పుడు మార్గంలోకి ఎక్కువగా వెళ్ళడం లేదు. అనగా వేశ్య తన బ్రతుకు కోసం, తను బ్రతకడం కోసం వేశ్యవృత్తి చేస్తుంది. ఆమె వలన ఆమె దగ్గరికి వెళుతున్న వాళ్ళెవరో వాళ్ళ వరకే. కానీ ఈ సినిమా హీరోయిన్లు ఏమండి, అలాగే రీల్స్ చేసేవాళ్ళు, సోషల్ మీడియా, వీళ్ళు ఎంత మందిపై ప్రభావం చూపిస్తున్నారంటే వేశ్య కంటే ఎక్కువగా ఘోరంగా అత్యాచారాలు జరగడానికి, భయంకరమైన హత్యలు జరగడానికి వీళ్ళే కారణం. ఎందుకంటే పిచ్చి. ఒకరేమో ఏమండి డాన్సులు వేసి, ఒకరేమో ఒళ్ళు చూపించి, ఒకరేమో ఏవో 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 సాహసాలు. ఇక అబ్బాయిలు అంటారా, ఆ వీడియో లైక్ల కోసం ఏమంటే 140 బైక్ స్పీడ్ 140. తలకు కెమెరా పెట్టుకున్నాడో జేబులో కెమెరా పెట్టుకుంటాడో తెలీదు, ఆ మీటర్ కనపడుతూ ఉంటుంది స్పీడ్గా. వీడు 140 లేపుతుంటాడు. అనుకోకుండా ఏ చిన్నది అడ్డొచ్చినా అంతే, దేహం మొక్కలు. ఎన్ని వీడియోలు కనబడ్డం లేదు ఈరోజు. 140, 100 దాడుతుంటేనే గుండెల్లో భయం ఉండాలి కదా. లేదు, వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేనికోసం? లైక్లు. ఇప్పుడు వీడు కూడా ఎందుకు వెళ్ళాడు తెలుసా? చెన్నైలో ఆ పోన్లోకి వాడు ఎందుకు వెళ్ళాడంటే లైక్లు, వ్యూవర్స్ పెరిగిపోవాలి, యూట్యూబ్ డబ్బులు వచ్చేయాలి, లేదంటే వీడిని గుర్తించి సినిమా హీరోగానో సినిమా నటుడుగానో తీసేసుకోవాలి. ఎందుకు ఆడపిల్లలు రిలీజ్ చేసేసి పోస్టులు చేస్తున్నారు తెలుసా? సైబర్ క్రైమ్ పోలీసులు అందరూ కూడా జాగ్రత్త, మీ ఆడపిల్లలు మీ వాట్సాప్ పిక్ ఏమంటారు దాన్ని, ప్రొఫైల్ పిక్ కూడా మీ పిక్ పెట్టొద్దని వాళ్ళు అంటుంటే, జాగ్రత్త సోషల్ మీడియాలోకి మీ ఫోటోలు వెళ్ళకూడదని వాళ్ళు అంటుంటే, ఎందుకు వెళ్ళకూడదు? మీ ఫోటోలు తీసుకొని న్యూడ్గా చేసేసి ఏమండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా న్యూడ్గా చిత్రీకరించేసి పెట్టేస్తారు. మీ ఫోటో కూడా వెళ్ళకూడదని వాళ్ళు చెప్తుంటే, వీళ్ళు నడిబజారులోకి వచ్చే ఇష్టానుసారంగా ఏది చూపించకూడదో, ఏది కనబడకూడదో దాన్ని బహిర్గతం చేస్తూ ఈరోజు రీల్స్. మగపిల్లలు ట్రైన్ వస్తుంటే దాని ముందు అది వచ్చేంత వరకు దాని ముందు నిలబడేది, రాగానే టక్కుని కింద పడుకుంటున్నాడు. మరొకడు వీడియో తీస్తున్నాడు, అది పోస్ట్ చేస్తున్నాడు. వాళ్ళు ఎందుకు బట్టలు ఇప్పి చూపిస్తారంటే అదిగో సినిమాల్లో ఛాన్సుల కోసమట. వీడెందుకు చావులో సాహసం చేస్తున్నాడంటే ఏదో ఒక ఛాన్స్ కోసమట. ఇదిగో వీడు సినిమా బోన్లో దూకాడు, అంతేనండి. చీల్చేసింది అది. వాడి ఒంట్లో కొంచెం భయం ఉంటే బాగుండేది. వాడు బ్రతికేవాడు. అందుకే ఏమన్నాడండి సామెతల గ్రంథము 28:14 ఏమన్నాడు? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయం కఠినపరుచుకున్నావా? భయపడాలి, భయం ఉండాలండి. మనిషికి భయం ఉండాలి. వీడు భయస్తుడండి అని ఎవరి గురించి అనుకున్నావా? వాడు బ్రతికేస్తాడు, మంచిగా బ్రతుకుతాడు. భయం లేనివాడు వీడు అంటావా? వాడు మధ్యలోనే పోతాడు. చూడండి, మధ్యలోనే పోతాడు. భయము కలిగి ప్రవర్తించావా బతికిపోతావు. ఆ భయం దేని గురించి ఉండాలి తెలుసా? ముందు దేని గురించి ఉండాలి తెలుసా? ఏమంటే చనిపోయిన వాడు దయ్యం అయిపోయి వస్తాడని ఉండే భయం ఉందే, అమాయకం. ఏమంటే బైబిల్ తెలిసిన తర్వాత సమాజం ఇంత 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 అమాయకపు స్థితిలో ఉందా, ఇంత అజ్ఞానపు దశలో ఉందా అనిపించిందండి. ఎందుకో ఎన్ని చెప్పినా, ఎవరు చెప్పినా, బైబిల్ చెప్పినా, బైబిల్లో ఉన్నది చెప్పినా, చనిపోయిన వాడెవడు దయ్యంగా రాడు అన్నా గారి వినరండి. ఇదే పాల్వంచిలో 10 ఏళ్ల క్రితం అండి, మరణించిన వారు ప్రేతాత్మలుగా రారు, దయ్యాలుగా, అవేవి దయ్యాలు కావు, ఆ దయ్యాలు లేవు అని మొదటి రోజు ప్రసంగం నాదే ఇక్కడే పాల్వంచిలో. రెండవ రోజు ఆ దయ్యాలేంటో, మొదటి శతాబ్దంలో వచ్చాయి కదా అవేంటో
అవి ఎందుకు వచ్చాయో, అవి ఎక్కడి నుంచి వచ్చాయో, అవి మనుషుల ఆత్మలా కాదా, అవి రెండో రోజు వివరించాలి నేను. ఈ మొదటి రోజు ప్రసంగం వినేసి కొంతమంది మన సహోదరుల దగ్గరికి, ఎవరైతే మీటింగ్ పెట్టారో ఆ కన్వీనర్ల దగ్గరికి కొంతమంది సహోదరులు వచ్చేసి, దయ్యం లేదని చెప్తారా మీరు అని ఒక 10-15 మంది వచ్చి గొడవట. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఒక నాస్తికుడు, ఒక హేతువాది, ఒక మత ఛాందస్వాది దేవుడు లేడు అంటంటే చేంగుట్టినట్టు కూడా లేదు. కానీ దయ్యం లేదంటే వీళ్ళకి పౌరుషం వచ్చేసింది. మమ్మల్ని కన్నవాడినే లేడంటావా అని. ఒక ప్రక్క నాస్తిక హేతువాదులు దేవుడు లేడంటే రోషం రాదు, పౌరుషం రాదు, నిలబడరు, మాట్లాడరు. కానీ దయ్యాలు మరణించిన వారు లేరని అన్నాను నేను. మరణించిన వారు దయ్యాలుగా రారని చెప్పా. చూసారు, లేరంటావా అని గొడవకు వచ్చేసారు. ఇక్కడే ఇదే పాలవంచ. దయ్యం అంటే అంత భయమా? దయ్యం అంటే అంత భయం అండి. అలాగైతే ఆ దయ్యమునే అనగా దుష్టశక్తి, అపవాది, సాతాను, వాడు అసలు దయ్యం. వాడి అనుచరులు, దురాత్మల సమూహాలు, వాటికి నువ్వు భయపడి చచ్చిపోతే వాటిని సృష్టించి వాటికి అరివేర భయంకరుడు ఎవరు? దేవుడు. వాటికి అరివేర భయంకరుడు. బతిలాడుతున్న యేసు ప్రభుని ఆ పాతాళమునకు పంపవద్దని ఆయనను వేడుకొన్నాయి. మీరు దయ్యాల గురించి భయపడిపోతారు. ఆ దయ్యాలు యేసు ప్రభువుని బ్రతిలాడుతున్నాయి, మమ్మల్ని పాతాళానికి పంపొద్దని. ఇప్పుడు ఎవరు శక్తిమంతులు? దయ్యాల, యేసుక్రీస్తా? ఎవరు శక్తిమంతులు? యేసుక్రీస్తు. దయ్యం శక్తివంతమైనదా? దేవుడు శక్తివంతమైన వాడా? దేవుడు. కానీ దయ్యానికి భయపడుతున్నావు, దేవుడి గురించి భయం ఎక్కడా? బైబిల్లోనండి దేవుని యందు భయభక్తులు, ఈ పదం 100 సార్లకు పైగా ఉందండి. జంట పదాలు. పాడి పంటలు, వెలుగు నీడలు, చేను చెలక, ఏమండి, ఇలా ఏవైతే జంట పదాలు ఉంటాయి, అలాంటి జంట పదాలలో ఒక జంట పదం ఏంటంటే, జంట పదాలు ఏంటో తెలుసా? భయ భక్తులు. భక్తి భయాలు అనలేదు, భయభక్తులు అన్నాడు. అంటే బైబిల్లో దేవుడి గురించి వ్రాస్తున్నప్పుడు దేవుని ఎడల మనిషికి మొదట ఉండవలసింది ఏంటో తెలుసా? భయమే. మొదట ఉండవలసినది భయమే. భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి వస్తుంది. భయం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఏమొస్తుంది? వచ్చి తీరుతుంది. ఎందుకు రాదు? ఎవడి కోసం రాదు? ఈ సమాజానికి ముందు నేర్పవలసింది దేవుని గురించిన భయం. అందుకే మరొక మాట దేవుడు ఏం రాయించాడో చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా యందలి భయము, యెహోవా యందైన భయము పవిత్రమైనది. యెహోవా యందలి భయం ఉండాలి. ఆ భయం పవిత్రమైనది, అది నిత్యం నిలుస్తుంది. యెహోవా యందు భయం కలిగి ఉండాలి, అది పవిత్రమైనది. ఇశ్రాయేలీలకు దేవుడు తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్న రోజులంటే నిర్గమకాండంలో కనబడతాయి. అప్పటి వరకు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఐగుప్తు దేశంలో ఉన్నారు. వాళ్ళకి దేవుడు అంటే తెలియదు. ఆ ఐగుప్తులో వాళ్ళు పెట్టుకున్న ప్రతిమలు, వాళ్ళు అనుకున్న దేవుళ్ళు, అవి మాత్రమే చూశారు. యోసేపు తరం గడిచిపోయిన తర్వాత, యాకోబు మరణించిన తర్వాత వారికి దేవుడి గురించి అక్కడుండి చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. చివరికి పరిస్థితి ఏంటంటే యెహోవా అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. చివరికి మోషేకు కూడా తెలియదండి. మోషేకు కూడా తెలీదు దేవుడి గురించి సరిగా. ఎందుకంటే అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు ఏమండి, ఆ పదం మండిపోతుందట. దగ్గరికి వెళ్ళాడు. ఏంటో ఈ వింత, పొదం మండుతుంది కానీ చెట్టుకు ఆకులు మాడిపోవటం లేదు, కాలిపోవట్లేదు, బూడిదవ్వటం లేదు, చెట్టు బూడిదవ్వటం లేదు. ఈ వింత చూద్దామని సమీపిస్తే అప్పుడు దేవుడు ఆ పొద మధ్య నుంచి దేవుని దూత స్వరం వినబడుతుంది. ఏమని? మోషే, నీ చెప్పులు విడు, నువ్వు వెళ్ళాలి, నాయకుడిగా వెళ్ళాలి, ఇశ్రాయేలీలు విడిపించాలి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళు, ఫరో ఎదుట నిలువు, మాట్లాడు అంటే మోషే ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడండి. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నేను వెళతాను, నువ్వు నన్ను పంపావు, ఇదిగో వచ్చాను అని ఇశ్రాయేలీలకి, ఇదిగో మన పితరుల దేవుడు,
మన పితరుల దేవుడు నన్ను పంపాడు, నేను మీకు నాయకుడిని, మీరు నా మాట విని దేశాన్ని వదిలి వచ్చేయండి అని నేను చెబితే మొదట వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ఆయన పేరేంటి? మొదట అడిగే ప్రశ్న ఏంటి? ఆయన పేరేంటి? ఈ మాట ఆయన ఎందుకు అడుగుతున్నాడు? ఆయన పేరేంటో మోషే గారికి కూడా అప్పటికి తెలియదు. ఈయనకే తెలియకపోతే ఇశ్రాయేలీయులకు తెలుసా? తెలియదు. ఇశ్రాయేలీయులకి తెలియదు. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడు మోషే వెళుతున్నాడు, ఫరో ముందు నిలబడాలి. ఫరో ముందు నిలబడి నా ప్రజలను నువ్వు పంపించు, నన్ను సేవించాలి, వాళ్ళు నన్ను సేవించుటకు నా ప్రజలను పంపించు అని అంటే అతను అంటాడు, ఎవరు? ఫరో, నీ మాట విని, లేదు ఆ యెహోవా మాట విని నేను నా బానిసలను పంపించడానికి యెహోవా ఎవడు? యెహోవా ఎవడు? చూసారా? అటు ఇశ్రాయేలీయులకు తెలియదు, ఫరోకి తెలియదు, మోషేకి తెలియదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే అసలు ఆయన ఏంటో తెలపాలనుకున్నాడండి. ఆయన ఏంటో తెలియజేయాలనుకున్నాడు. సీనాయి పర్వతం మీదకి దిగాడు. ఇశ్రాయేలీయుల ఐగుప్తు దాటి ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత సీనాయి అరణ్యంలో ఏమంటే ఆ పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు ఆకాశం నుండి ధూమము దిగినట్లుగా అగ్ని దిగి ఆ పర్వతము కొన మంటలు పొగ లేచిపోతుంటే ఆ శబ్దాలకి, ఆ ఉరుములకి ఇశ్రాయేలీయులు గజగజ 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 వణుకుతున్నారు. ఇంతకు మించి ఇంకెక్కువేం మాట్లాడదు, మేము వినలేము అంటున్నారు. అప్పుడు దేవుడు ఏం రాయించాడు చూడండి, నిర్గమకాండం. ఆ భయంకరమైన దర్శనం మీరు చదివారు. ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు నిజంగా ఇశ్రాయేలీలందరూ ఆ పర్వతం చుట్టూ నిలబడినప్పుడు ఆయన మాట్లాడుతున్న నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం ఏమన్నాడు చూడండి. అందుకు మోషే, భయపడకండి. పై వచనం 19 కూడా చదువుతున్నారు. నీవు మాతో మాట్లాడు. మోషేతో అన్నారు, నాయన అది దేవుని స్వరమే అంటే వాస్తవానికి అది దేవుడిది కూడా కాదండి, దేవదూత స్వరం. ఆ శబ్దాలకే గుండె పగిలిపోతుంది వాళ్ళకి. వాస్తవానికి అది దేవదూత స్వరమే, నేరుగా దేవుడి స్వరం. ఈ మనిషి వినలేడు, భూమి తట్టుకోలేదు, అసలు విశ్వం తట్టుకోలేదు ఆయన స్వరం అలాంటిది. మేమండి ఆ రోజు మధ్యవర్తిగా దేవదూత ఉండి ఆ స్వరంతో వినిపిస్తుంటేనే ఆ మాటలు తట్టుకోలేక వీళ్ళు అంటున్నారు, నీవు మాతో మాట్లాడయ్యా మోషే, మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడే అట్లా మేము చచ్చిపోతాం, మాట్లాడితే చచ్చిపోతాం. దేవదూత స్వరమే అది, ఇంకా దేవుడి స్వరం కాదు. అందుకు మోషే అంటున్నాడు చూడండి, భయపడకండి, మిమ్మల్ని పరీక్షించుటకు. జాగ్రత్తగా వినండి. ఆయన కారణం చెప్తున్నాడు. ఎందుకు ఇలాంటి భయంకరమైనవి జరిగిస్తున్నాడంటే మిమ్మల్ని పరీక్షించుటకు, మీరు పాపము చేయకుండానట్లు. మీరు పాపం చేయకుండా ఉండాలంటే మొదట ఏం కలగాలి? ఆయన భయం ఉండాలి. ఆయన భయమా? ఇదిగో దేవుడు కర్ర తీసుకొని వస్తున్నాడంటే, నాన్న కర్ర తీసుకొని వస్తానంటే భయపడం. మనం ఒళ్ళు అప్పగించేసే పిల్లలు ఉన్నారు తెలుసండి. మొదటిసారి దెబ్బ తగిలినప్పుడు భయం వేస్తుంది, రెండోసారి, మూడోసారి, నాలుగోసారికి అలవాటు అయిందనుకోండి, వాడు ఒళ్ళు అప్పగించి కూర్చుంటాడు. దేవుడు అలాంటోడు కాదు. ఆయనేంటో తెలిస్తే తప్ప ఈ మనిషి భయపడడు అని అనుకున్న దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక భయంకరమైన దర్శనం కలిగించాడు. అప్పుడు మోషే అంటున్నాడు, మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకు దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పు. దేవుడు ఎందుకు వెంచేశాడు? ఆ భయంకరమైన దర్శనం ఏంటి? ఈ శబ్దాలేంటి? ఆ మంట ఏంటి? ఇంకేమైనా ఉందా? ఆ శబ్దం ఇంకొకసారి ఇంకా ఆసేపు ఉంటే మేము చచ్చిపోతామేమో. దేవుడి శక్తి ఏంటో నీకు తెలియాలి. ఇశ్రాయేలీయులకు దేవుడు అంటే ఏంటో, ఆయన భయం ఏంటో నేర్పటం మొదలు పెట్టాడండి. ముందు దేవుడు భయం నేర్పుతున్నాడు. భయం ఉందా, నెక్స్ట్ భక్తి వస్తుంది, పాపం చేయకుండా ఉంటారు. తర్వాత ద్వితీయోపదేశకాండం 26:8 చూడండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 8వ వచనం చదవండి వేగంగా. అప్పుడు యెహోవా
యెహోవా బాహుబలము వలన, చాచిన చేతి వలన, మహాభయము వలన, సూచక్రియల వలన, మహత్కార్యముల వలన ఐగుప్తులో నుండి దేని వలనట? మహాభయము వలనట మనల్ని రప్పించాడు. అంటే ఆయన చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడంటే గజ 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 వణికారు. ఎవరు? ఫరో నుంచి ఇశ్రాయేలీల వరకు, ఫరో నుంచి ఇశ్రాయేలీల వరకు వణికించాడండి. అంటే అన్ని మహత్కార్యాలు ఎందుకు దేవుడు ప్లాన్ చేసుకున్నాడో తెలుసా? వాస్తవానికి ఫరో అండి మొదట భీకరంగా ఉన్నాడండి. బేరాలు పోయాడు, పౌరుషం చూపించాడు, గాంభీర్యం చూపించాడు, మేకపోతే గాంభీర్యం. కర్రను పాము చేశాడు మోషే. వెంటనే ఆ ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా కర్రను కింద పడేసి ఏం చేశారు? పాము చేశారు. ఓ సింతేనా అనుకున్నాడు ఫస్ట్. మోషే నీళ్ళని రక్తం చేశాడు, వాళ్ళు నీళ్ళని రక్తం మార్చారు. ఓ సింతేనా అనుకున్నారు. మోషే కప్పలు రప్పించాడు, వాళ్ళు కప్పల్ని రప్పించారు. ఓ సింతేనా అనుకున్నారు. ధూళి నుంచి పేలు పుట్టించాడు. ఇది ఐగుప్తు మంత్రగాళ్ళు చేయలేకపోయారు. వడగండ్లు కురుస్తున్నాయి, పంటంతా నాశనం, ఇళ్ళన్నీ నాశనం, పశువులన్నీ నాశనం. ఒక్కొక్కటి దేవుని శక్తి బయటపడుతుంది. మొదట గంభీరంగానే ఉన్నాడు. ఎవరు? ఫరో. ముందేమన్నాడు? ముందు అతను అన్న మాట చూడండి అసలు ఎలా ఉంటుందో. నిర్గమకాండం ఏమండి, 5వ అధ్యాయం, నిర్గమకాండము 5వ అధ్యాయము 1వ వచనం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నాకు తెలియదు, యెహోవాని నేను ఎరగను. భయం అంటే ఏంటో నా బ్లడ్లో లేదంటున్నాడు. నేను పోనేను. అతని మాట విని నేను పంపించడం ఏంటి? నా బానిసల్ని. ఎవడు? యెహోవా ఎవడు? ఈ పొగరు చూశారా? యెహోవా ఎవడో చూపించాడండి. అనతి కాలంలోనే చూపించాడు. ఎవడో చూపించాడు అంతే. 9వ అధ్యాయానికి వచ్చేసరికి కాళ్ళ బేరానికి వచ్చేసాడు. చూడండి, 9వ అధ్యాయానికి వచ్చేసరికి కాళ్ళ బేరానికి వచ్చేసాడు. ఏమని? 26వ వచనం, 27 వడగండ్లు పడ్డాయి. ఐగుప్తంతా వడగండ్లతో సర్వనాశనం. ఒక్క ఇశ్రాయేలీలు నివసించే గోషేను దేశంలో వడగండ్లు లేవు. ఇది చూశాడట. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలవనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను ఎరగనన్నాడు. యెహోవా ఎవడన్నాడు? ఆయన నేను ఎరగనన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను పాపం చేశాను. ఆయన న్యాయవంతుడు, నేనును నా జనులు దుర్మార్గులం. ఎంత మట్టుకు చాలు నాయన మహాప్రభు, ఇంత మట్టుకు చాలు. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి, నేను మిమ్మును. భయానికి మీనింగ్ తెలియనోడికి మీనింగ్ కాదు, మొత్తం వికీపీడియా అంతా చెప్పేశాడు. టోటల్ సబ్జెక్ట్ ఇచ్చేసాడు. దేవుడు అంటే ఏంటి? భయం ఉండాలండి. భయం. ఏమండి, దేవుడు తనను గూర్చిన భయము ఒకనాడు ఇశ్రాయేలీలకు ప్రారంభంలో తనను గూర్చిన భయం నేర్పుతూ వచ్చాడు. అంతేకాదండి, తన గూర్చిన భయం ఎలా ఉంటుందో తెలియచేయడానికే దేవుడు సృష్టిలో కొన్నింటిని సృష్టించాడండి. ఎందుకంటే రోమపత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట చదివినప్పుడు దేవుని నిత్యశక్తి, దేవత్వము సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేడపడుచున్నది అన్నాడు. అంటే దేవుడేంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన పవర్ ఏంటో తెలుసుకోవడానికి ప్రకృతిని ముందున్న ఒక సైన్ బోర్డ్. హైవేలో వెళుతున్నప్పుడు కొన్ని సైన్ బోర్డులు ఉంటాయి. ఒక స్పూను, ఒక ఫోర్కు కనపడుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఒక గ్రీన్ బోర్డు మీద ఒక స్పూను, లేదా బ్లూ బోర్డు మీద ఒక స్పూను, ఒక ఫోర్క్ ఇలా పెట్టుంటాయి. దాని అర్థం ఇక్కడ హోటల్ ఉంది, 100 మీటర్లు అని రాస్తాడు, ఏరో మార్క్ ఇస్తాడు. ఈ 100 మీటర్లలో ఒక హోటల్ ఉంది, చూసుకోమని అర్థం.
ఇంకొక బోర్డు వెళ్ళామనుకోండి, పెట్రోల్ బంక్, ఆ డబ్బా బొమ్మ ఉంటుంది. దాని అర్థం ఏంటి? 100 మీటర్ల పెట్రోల్ బంక్ ఉంది. స్కూల్ దగ్గర పిల్లలు ఇద్దరు బ్యాగ్ పట్టుకొని వెళుతున్నట్టుగా ఒక బోర్డు ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఇది స్కూల్ జోను నాయన, స్పీడ్గా వెళ్ళకు, చూసుకో అని వాడు చెప్తున్నాడు. దాని మీద తెలుగులోనో ఇంగ్లీష్లోనో హిందీలోనో రాయని అవసరం లేదు. సైన్ బోర్డ్ అంటారు, చిత్రలిపి అంటారు. దేవుడు మొదట బైబిల్ ఇవ్వలేదండి. ఆదాము నుంచి మోషే వరకు ఈ ప్రపంచానికి దేవుడి గురించి గ్రంథం లేదు. ఆదాము నుంచి మోషే వరకు సుమారు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల వరకు దేవుడు గ్రంథం ఎందుకు ఇవ్వలేదు? ఆయన గురించి నేర్పడా? ఇలా ఆలోచించేవాడిని నేను. ఎందుకు ఇవ్వలేదు? ఆలోచిస్తే ఆయన తనను గూర్చి తెలుసుకోవడానికి ఆయన మరో విధానాన్ని ఫాలో అయ్యాడు. అదేంటంటే ప్రకృతి. అడుగడుగున సైన్ బోర్డు. ఒక చెట్టు సైన్ బోర్డు, ఒక జంతువు సైన్ బోర్డు, ఒక పక్షి సైన్ బోర్డు. భూమిని విచారించు, అది నీకు బోధిస్తుంది. మృగములను విచారించు, అవి బోధిస్తాయి. చెట్లను విచారించు, ప్రకృతిని విచారించు. దేవుడి గురించి తెలుసుకోవడానికి ఆయన ప్రకృతిలో చాలా పెట్టాడు. అందులో దేవుడి పవర్ తెలుసుకోవడానికి కూడా కొన్నిటిని పెట్టాడండి. ఉదాహరణకి సింహాన్ని మీ ఇంటి దగ్గర గేదెను కట్టేసినట్టుగా కట్టేస్తావా? మేకలను మేపినట్టుగా మేపుతావా? ఎందుకండి సింహం? దాని మాంసం వేటాడి తినం, దాని పాలు త్రాగం, దాని చర్మం ఒలిచేమి చేసుకోం, చెప్పులు చేసుకోం. కానీ ఎందుకు సింహం ఉంది? భయము లేనిదిగా సృష్టించబడినది. దాన్ని చూసి గజగజలాడుతూ పారిపోతాయి. చూసారా జంతువులు? దేవుడంటే నువ్వు అర్థం చేసుకోవడానికి అడవిలో రారాజుగా పెట్టబడినది సింహం. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? యెహోవా ఆజ్ఞ ఇచ్చెను, భయపడని వాడెవడు? అంటే సింహానికి నీ ముందు ఎందుకుందంటే భయం నీకు కలిగించడానికి. దేవుడు అంతకంటే భయంకరుడు. ఇకపోతే యోబు గారు ఒక జంతువు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, యోబు గ్రంథం 41వ అధ్యాయము 30వ వచనం చూద్దామా? యోబు గ్రంథము ముగించేస్తానండి. యోబు గ్రంథము 33 నుంచి చదువుదామా? 33 నుంచి. దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసా అండి? దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసా? ముందు 5వ వచనం, మొదటి వచనం నుంచి చదువుతానండి. మొదటి వచనం అంటే 41వ అధ్యాయం మొదటి వచనం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? మకరం అంటే మొసలు అనుకోకండి. మకరం అనగానే మొసలి. ఇక్కడ మాట్లాడుతున్న మకరం నువ్వు రోజు చూసేటువంటి బురదలో చూసేటువంటి మొసలి కాదండి. రాక్షస బల్లి, డైనోసార్, నీటిలో నివసించే డైనోసార్ గురించి మాట్లాడుతున్నాడు. డైనోసార్లు ఒకనాడు జీవించేవని శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు. దాని గురించి బైబిల్ చెబుతుంది. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా? దాని దవడకు గాలం ఎక్కించగలవా? క్రిందకు వచ్చేసరికి అంటున్నాడు 7వ వచనం, దాని ఒంటి నిండా ఇనప సోలములు గుచ్చగలవా? ఇనప సోలాలు ఈ మొసలైతే గుచ్చేయచ్చండి, కానీ అది వేరు. రాక్షస బల్లి, డైనోసార్. దాని ఒంటి నిండా, దాని తల నిండా చేపలుగులు గుచ్చగలవా? దాని మీద చెయ్యి వేసి చూడు, దానితో కలుగు పోరు, జ్ఞాపకం చేసుకో, ఇంకోసారి దాని జోలికి వెళ్ళవు అన్నాడు. మరలా ఇంకోసారి చెయ్యో. దాన్ని ఎందుకు పుట్టించాడండి అలాగా? దానిని ఎందుకు పుట్టించాడు? అది నీకు సాధువు కాదు, అది నీకు మాంసానికి కాదు, అది నీకు వర్తక వ్యాపారాలకు సాధు జంతువుగా బళ్ళు కట్టుకుని లాగేది కాదు. మరి ఎందుకంత భయంకరమైన సృష్టించాడు తెలుసా? ఆయన గురించి అర్థం చేసుకోవడానికి. కింద ఏమన్నాడు చూడండి, 9వ వచనం. చూచినప్పుడు మనుషులు దాన్ని వశపరుచుకొందురను, ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రం చేతనే ఎవరికైనా దాన్ని చూస్తేనే ఇది నాకు వశం అవుతుందన్న ఆశే పొద్దట. దాని పొడ చూస్తేనే గుండెలు విసిపోతాయి. దాన్ని రేపుటకైనను తెగింప శూరుడెవడు లేడు అని కిందకు వచ్చేసరికి, అట్లుండగా దాని ఎదుట నిలవగలిగిన వాడు ఎవడు? 33.
అది భయము లేనిదిగా సృజించబడినది, భూమి మీద దాని వంటిదేదీ లేదు. అది గొప్ప వాటన్నింటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నింటికి. ఆ డైనోసార్ జోలికి వెళ్ళి చూడు. ఆఫ్టర్ ఆల్ దేవుడు సృష్టించిన జంతువులలో ఒక జంతువు మహా అయితే 40 మీటర్ల పొడవు, 30 మీటర్ల ఎత్తు. దాన్ని చూసి ఎంత భయపడతావే. వాటన్నింటినీ సృష్టించి వాటిని గజగజలాడించే శక్తి ఎవరనుకుంటున్నావు? దేవుడు. ఆయనకు భయపడరండి. నిజంగా దేవుని యందు భక్తి ఎప్పుడు వస్తుందంటే భయం ఏర్పడినప్పుడు. ప్రియులరా, ఒక ఫరో దేవుడంటే భయమేంటో తెలియదన్నందుకు భయమేంటో చూపించాడు. ఈరోజు చిన్ని బొద్దింకలకు, ఎలుకలకు, కుక్కలకు, చివరికి దొంగలకి, చివరికి అప్పులోళ్ళకి అందరికీ భయపడి దాక్కుంటావే. మరి దేవుడు, ఆయన ఎవరనుకుంటున్నావు? ఒకడు అంటాడు, ఈరోజు ఆ దేవుడే దిగొచ్చిన నా చేతుల నుంచి నిన్ను కాపాడలేడు అంటాడు. ఏంటి ఆ దేవుడు దిగి రావాలా? అసలు ఏం తెలిసి నువ్వు ఆ డైలాగ్ రాసావు? సినిమా రచయితలను అడుగుతున్నాను, అసలు ఏం తెలిసి నువ్వు ఆ డైలాగ్ రాసావు? అసలు ఆయన గురించి ఏం తెలుసు నాయన నీకు? ఆ దేవుడు దిగొచ్చిన ఆపలేడా? దిగిరానవసరం లేదు. కనుసైగా చేస్తే చల్చా ఆగిపోతావు, నువ్వు ఆగిపోతావు, నీ గుండె ఆగిపోద్ది. ప్రపంచములు ఆయన ఎదుట నిలవలేక భూమి ఆకాశాలు పారిపోతాయి. ఆయన పవర్ ఏంటో ఒక మాట చెప్పి ముగించేస్తానండి. ఆయన పవర్ ఏంటో. హుదూదు తుఫాన్ వచ్చినప్పుడు అండి 350 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయి. హుదూద్ ఏమండి, అప్పుడు ఈ కార్ల షోరూంలో అద్దాలు పగిలిపోయి కార్లు అద్దాలలో నుంచి బయటకు వచ్చి కింద పడిపోయాయి. ఒక మాదిరి కట్టడాలన్నీ కూలిపోయాయి. మహా వృక్షాలు పెకలించబడ్డాయి. అప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన అంటాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 500 కిలోమీటర్ల వేగంతో వీచిన తట్టుకునేలా నిర్మాణాలు చేస్తా అంటున్నాడు. ఆయన అజ్ఞానానికి నవ్వొచ్చిందండి. ఆయన అజ్ఞానానికి 500 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చినా తట్టుకునేలా బిల్డింగ్లు కడతావా? ఆయన పవర్ ఏంటో తెలుసా? వాటికి తెలియకుండా పర్వతాలను కుదుళ్లతో సహా బోర్ల పడదోయగలడు. పర్వతాలను చూడు, వాటినే అలా తీసేస్తాడు, గోటితో గిల్లినట్టుగా గిల్లేస్తాడు. నువ్వేం కడతావు చెప్పు? ఇప్పుడు ఏం కడతావు? దేవుడంటే చిన్నవాడు అనుకుంటున్నావా? దేవుడంటే ఒక అంతరం కడితే ఆగిపోతాడు అనుకుంటున్నావా? ఒక తాయెత్తు కడితే ఆగిపోయాడు అనుకుంటున్నావా? దయ్యాలకు భయపడుతున్నావే, దేవుడికి భయపడవా? దేవుని అందరి భయం ఎలా ఉంటుందో తెలియదని నువ్వంటే చూపిస్తాడు. చూస్తావా? చూడ్డానికి నువ్వు తర్వాత ఉండవు. మరి చూడ్డానికి మనం ఉండవు. వద్దు ప్రేమని దేవుని పిల్లలారా, సకలమును సృష్టించి సర్వ సృష్టికి రారాజై మహాచక్రవర్తి ఏలుతున్న ఆ దేవుని శక్తిని పరీక్షించకండి. ముందు బైబిల్లో భక్తికి బదులు భయము నేర్చుకోమని ముందు చెప్పారు. ఆ భయం వాక్యము మాత్రమే నేర్పుతుంది. నీ వాక్యము ఏమండి, కీర్తనలు 119:38, కీర్తనలు 119:38, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయం పుట్టిస్తుంది. వాక్యము, ఆ వాక్యం అర్థమైన వాడు ఖచ్చితంగా దేవుడికి భయపడతాడు. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ అందరి భయం పుట్టించుతున్నది. దేవుని గూర్చిన వాక్యము విని ఆయన యందు భయము భక్తి కలిగి ఉందాం. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు, ఈ సమాజం భయము విడిచి బ్రతుకుతున్న ఈవేళ, భయము లేనివాడు హృదయమును కఠినపరుచుకున్నవాడు యోచించక కీడులో పడతాడన్న మాటను బట్టి మీ అందరి భయము ఎలాంటిదో మీ పిల్లలకు పరిచయం చేస్తున్నాం. ఈ మాటలకు విధేయులై ఫరో వలె తమ హృదయమును కఠినపరుచుకొని నష్టపోక మీ మాటను బట్టే తల వంచి నమస్కరించి అంగీకరించే మంచి హృదయాన్ని మీ పిల్లలకి ఇవ్వండి.
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.